హాయ్ నమస్తే వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట్లో నాలుక లేనోడు నరం లేనోడు అని ఇక చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా, ఈ దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకొచ్చినన్ని సంస్కరణలు కానీ విప్లవాత్మక మార్పులు కానీ ఇంకే ముఖ్యమంత్రి చేయలేదు, ఇక చేయబోడు కూడా. ఎందుకంటే ఈ కార్పొరేట్ స్వామ్యం, రెడ్ టేపిజం, అవినీతి బాగా వేళ్ళునుకున్న ఈ సమాజంలో ఇట్లాంటి అంటే ఒక లీడరు ఏం చేయగలడు, పేదలను, సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్నిటిని పట్టాలెక్కించేదానికి ఏ రకంగా పరిపాలించవచ్చో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చేసి చూపించింది. జస్ట్ 5 ఏళ్ల పీరియడ్లు, అందులో 2 ఏళ్ళు కరోనాను తీసేస్తే ఇక మిగతా 36 నెలల్లోనే ఒక ప్రభుత్వాధినేత తలుచుకుంటే వ్యవస్థల్ని ఎట్లా సెటరేట్ చేయొచ్చు, సంస్కరణలు ఎట్లా అమలు చేయొచ్చు అనేది చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి తాజా ఉదాహరణ ఏంటంటే, రీసెంట్గా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని హోర్డింగ్స్ బాగా హైలైట్ అవుతా ఉన్నాయి. జగన్కి చేసింది చెప్పుకోవడం చేత కావడం లేదు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన డిజిట్స్ అన్నిటి కూడా ఇందులో పొందుపరిచి హోర్డింగ్లు వేసారు అనమాట. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ 2,61,448 2023-24 4,31,100 12.97% గ్రోత్ రేటు. మైనింగ్ అండ్ క్వారింగ్ 20,955 32,259 10.78% గ్రోత్ రేటు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 67,393 కోట్లు అయితే 1,29,806 కోట్లు 18.52% గ్రోత్ రేటు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్లో 17.25%. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 56,106 కోట్లు ఉంటే 95,749 కోట్లు 14.13% గ్రోత్ రేట్. ట్రేడ్, రిపేర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 58,142 కోట్లు అయితే 23-24 నాటికి 89,716 కోట్లకు పెరిగింది. మొత్తం 10.86% గ్రోత్ రేట్ అనమాట. ఈ లెక్కలు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు పెద్ద ఆయన కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పుండారు. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్న కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నింటిలో కలుపుకొని 2018-19 ఉన్న సంపదకు రెట్టింపు లెక్క సృష్టించి ఉండలా జగను. 2018-19కి రాష్ట్ర జిఎస్డిపి 7.9 లక్షల కోట్లుగా ఉంటే 23-24కు రాష్ట్ర జిఎస్డిపి 12.91 లక్షల కోట్లకు చేర్చి పెట్టుండలా మన జగను. జిఎస్డిపి అంటే ఏందో అనుకుంటాడారా మీరు? ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర, అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించిన దుడ్లున్నా సంపద సృష్టించడం అంటే ఇది కాదు మరి. ఓ నో, ఈ పార్టీకి నాకు ఏం సంబంధం లే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చేస్తూ ఉండ అంతే అని చెప్పి పెట్టిన హోర్డింగ్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి అనమాట. ఇవి ఎక్కడంటే కడప జిల్లాలో ఏర్పాటు చేసి ఉంటారు అనమాట. సో ఇదే పని కనుక ఒకవేళ చంద్రబాబు గారి పీరియడ్లో కనుక జరుగుంటే ఇక మన గోబెల్స్ ప్రచారం, మన పచ్చపత్రికల శివతాండవం ఓ రేంజ్లో ఉంటుండే కదా, అట్లా అనమాట. గోబెల్స్ బతుకుంటే నిజంగా మళ్ళొకసారి బతుకు చంద్రబాబుకు మనం ఏమాత్రం పోలిక లేదని చెప్పి చచ్చిపోయేటాడు మళ్ళా. సో ప్రచారం, ప్రమోషన్ అనేది అట్ట చేయాలని చెప్పి కనీసం ఇప్పుడైనా గుర్తించినందుకు జగన్కు, జగన్ ఫ్యాన్స్కు, జగన్ క్యాడర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ఇవే పని వాస్తవానికి అభివృద్ధిని ఎవడైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చాలా వెగడు పుట్టిస్తుంటుంది, చెవులలో సీసం పోసినట్టుంటుంది. కానీ తప్పదు, చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే మనం పోలవరం గురించి నిన్న మొన్న కాలంతో పరుగులు పెట్టి పోలవరాన్ని ముందు ఉరికిస్తామని చెప్తా ఉన్నారు కదా. అట్లా దానికి అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ బాగా గుర్తనమాట. ఈరోజు కూడా ఒకరోజు కాఫర్ డ్యామ్కు ఏదో ఒక దగ్గర ఒక ప్లేస్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల కాంక్రీట్ను ఒకటే రోజు ఎక్కియడం హైలైట్. వరల్డ్లోనే ఒక గిన్నిస్ బుక్ రికార్డు, 3 గోర్జెస్ డ్యామ్కు మించిన రికార్డు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే ఆ కాఫర్ డ్యామ్ కూలిపోయిందన్నమాట అప్పట్లో. సో ప్రచారం అంటే అట్టుండాలి. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ గురించి తెలుసు కదా, 3 దశాబ్దాలైనా పాడిందే పాడరా ఏదో దాసరి అన్నట్టు ఇక అదే పాట 3 దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా చెప్పిందే చెప్పుకుంటూ బోరు కొట్టినా సరే, జనం చీదరించుకున్నా సరే చెప్తా ఉన్నారు కదా. అట్లా చెప్తేనే ఇన్ని పనులు కనుక చంద్రబాబు ఆయన తన జీవిత కాలంలో చేసి ఉండుంటే ఇక కథ ఇంకో లెక్క ఉంటుండే. ఏమీ చేయకుండానే ఇంత ప్రచారం చేసుకుంటుంటే జగన్ ఇన్ని చేసి కూడా చెప్పుకోకపోవడం ఆయన దౌర్భాగ్యం. ఎనీవే, కనీసం నెక్స్ట్ టర్మ్ కన్నా ప్రజలు గుర్తించి, పార్టీ కూడా గుర్తించి చెప్పుకునే ప్రయత్నం చేసి ఇంటింటికి
పాంప్లెట్ల రూపంలో చెప్తారా, లేకపోతే ఆడియో వీడియో రూపంలో చెప్తారా, ఇట్లా యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం చేయిస్తారా అన్నది వేచి చూద్దాం. ఏదేమైనా దీనికి తగ్గ మూల్యం మాత్రం చెల్లించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారన్నది ఆలోచిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.